హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రీసెంట్గా అల్లు శిరీష్ గారు ప్రభాస్ గారి పైన చేసిన కామెంట్స్ అది అల్లు అర్జున్ గారి పరువు తీసేసినట్టుగా ఉన్నాయని చెప్పేసి నెటిజన్స్ కానివ్వండి కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సార్. అసలు అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ ఏంటి, అవి అల్లు అర్జున్ గారికి ఏ విధంగా నెగిటివ్గా ఉన్నాయి, అంటే అల్లు అర్జున్ గారి పైన కొంతకాలంగా కూడా నెగిటివిటీ ప్రచారం అవుతుంది కదా, దాని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవ్వబోతుంది. దానికి సందర్భంగా అల్లు శిరీష్ ఇంటర్వ్యూ చేశారు. అందులో మీవెందుకు రెగ్యులర్గా సినిమాలు రావట్లేదు, మీకు పర్సనల్గా టీం కూడా లేదంటే కదా, మీ ప్రమోషన్కి ఇప్పుడు అందరూ హీరోలు టీములను పెట్టుకుంటున్నారు, మీరెందుకు ఆ కేర్ తీసుకోవట్లేదు, కెరీర్ పట్ల ఎందుకు శ్రద్ధ లేదు మీకు, ఎందుకు మీరు రెగ్యులర్గా రావట్లేదు అనేది అడిగిన ప్రశ్న యాంకర్. దానికి ఆయన సమాధానం ఏం చెప్పాడంటే, ఈ హీరోకి ఉండాల్సిన అవసరం లేదు, పర్సనల్ టీం ఏమీ అవసరం లేదు, రెగ్యులర్గా సినిమాలు చేసుకుంటా పోతే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు, టీములను పెట్టుకొని ప్రమోషన్లు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ ఉన్నాడు, అతనికి పిఆర్ టీం ఏం లేదు స్పెషల్గా, అతను ఎక్కడ పబ్లిక్గా వేరే వేరే ఫంక్షన్లకి రావడం అవన్నీ చేయడు, 10 నెలలకు ఒకసారి అతని సినిమా రిలీజ్ అవుతుంది, అదే అతనికి పెచ్చింగు. ఇవాళ పాన్ ఇండియా స్టార్, అతనికి మించిన వాళ్ళు ఎవరున్నారు, కాబట్టి ఆ ప్రభాస్ నుంచి మనం చాలా నేర్చుకోవాలి అనేది అతను చెప్పాడు. దీన్ని ఇప్పుడు అల్లు అర్జున్కి యాంటీగా ఉన్న బ్యాచ్లు, అంటే మెగా కుటుంబంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో అల్లు అర్జున్కి యాంటీగా ఉన్న వాళ్ళు దీన్ని, ఈ ఇంటర్వ్యూని ఉపయోగించుకొని అల్లు అర్జున్కు షాక్ ఇచ్చాడు. ప్రభాస్ని పొగిడి టీమ్స్ అవసరం లేదని చెప్పడం ద్వారా అల్లు అర్జున్కి యాంటీగా వాళ్ళ తమ్ముడే శిరీషే మాట్లాడుతున్నాడు అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్కి గత 10 ఏళ్ళ నుంచి కూడా టీమ్స్ చాలా యాక్టివ్గా. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పిన, మన ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫీల్డ్లో అల్లు అర్జున్కి ఉన్న స్ట్రాంగ్ టీం ఇంకెవరికి లేదు. కొంతవరకు విష్ణుకి కొద్దిగా బెటరు, అది కూడా ఈ మధ్య ఏర్పరచుకున్నాడు విష్ణు. అల్లు అర్జున్కి చాలా ఎప్పటి నుంచో స్ట్రాంగ్ టీం ఉంది, పిఆర్ టీం. ఆ టీము చాలా జాగ్రత్తగా అల్లు అర్జున్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఇమేజ్ని ఎట్లా బిల్డప్ చేయాలి, ఇవన్నీ చేస్తుంది. అందుకని మనకు అల్లు అర్జున్ గ్రాఫ్ తీసుకుంటే కూడా స్లోగా అలా పైకి వెళ్ళి అల్లు అర్జున్ ఒక ఇండిపెండెంట్, వీళ్ళందరికంటే పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ రాకముందే అల్లు అర్జున్ పాపులర్ హిందీ బెల్ట్ అండ్ సౌత్లో. ముఖ్యంగా అల్లు అర్జున్ అక్కడ మల్లు అర్జున్ అని కూడా అంటారు కేరళలో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అట్లాగే హిందీ ఇంటర్లాండ్ అంటారు, అంటే బీహారు, యూపీ ఇటువంటి ఏరియాల్లో అంతా కూడా మాస్ హీరోగా అల్లు అర్జున్ ఎప్పుడో ఫేమస్. ఇంకా పుష్పతో నిజంగానే పాన్ ఇండియా స్థాయికి వెళ్ళగలిగాడు. సో ప్రభాస్ అంటే అతని జర్నీ వేరు, ప్రభాస్ కూడా బాహుబలి లేకపోతే ప్రభాస్ జర్నీ వేరేగా ఉండేది. సో అదే అనుకోకుండా ప్రభాస్కి బాహుబలి పడ్డం, దాని నుంచి అతని గ్రాఫ్ వేరే అయిపోయింది. సో కాబట్టి ప్రభాస్కి అవసరం పడలా, సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం ప్రభాస్కి పడలా, అల్లు అర్జున్కి పడింది. కాబట్టి ఇక్కడ ప్రభాస్ని శిరీష్ కంపేర్ చేయడం రాంగ్ స్టేట్మెంట్. శిరీష్ ప్రభాస్ కాదు, శిరీష్కి ఖచ్చితంగా పర్సనల్ టీం ఉండాలి, కానీ శిరీష్ ఎందుకనో ఇంట్రెస్ట్ లేదు. అది చెప్పచ్చు. దాంట్లో ప్రభాస్ని చెప్పడం వల్ల చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే, అంటే మరి అల్లు అర్జున్ ఎందుకు పెట్టుకున్నాడు టీమ్స్ను, అంటే అల్లు అర్జున్ టీమ్స్ని పని లేక పెట్టుకున్నాడు అని చెప్తున్నట్టే కదా ఉంది అని ఒక వక్ర భాష్యం అంటారు కదా, అలాంటివి చేస్తున్నాడు. నిజానికి అతను ఏంటంటే ప్రభాస్ నాకు ఇన్స్పిరేషను అనేది చెప్పాడు. అల్లు అర్జున్ వల్ల కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు, కానీ ఎప్పుడైనా జనరల్గా మనం బయట ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇన్స్పైర్ అవుతుంటాం ఇంట్లో ఉండే వాళ్ళకంటే. సో రెండోది, ఖచ్చితంగా ప్రభాస్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ప్రతి సక్సెస్ఫుల్ హీరో దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అతను సక్సెస్ అయ్యాడంటే దాని వెనక రకరకాల కారణాలు కూడా ఉంటాయి. కొన్నేమో ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటాయి, కొన్ని ఇంటర్నల్గా ఉంటాయి. అంటే ఆ వ్యక్తికి సంబంధించి, ఇప్పుడు ఎక్స్టర్నల్ రీజన్ ఏమో బాహుబలి రావడం, దాన్ని రాజమౌళి ఒక పాన్ వరల్డ్ సినిమాగా, గ్లోబల్ సినిమాగా తీర్చిదిద్దడం, దాన్ని ప్రమోట్ చేయడం, ఇదంతా ప్రభాస్కి పిచ్చింగ్ అయింది. అక్కడి నుంచి ప్రభాస్కి పాన్ ఇండియా సినిమాలు రావడం, అతను లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ రావడం, ఇవన్నీ జరిగాయి. తన ఫిజిక్ ఇవన్నీ, అల్లు అర్జున్కి ప్రభాస్ కైండ్ ఆఫ్ ఫిజిక్ అవన్నీ లేవు. బట్ ఫస్ట్ 6 ప్యాక్ తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్దే.
అల్లు అర్జున్కి మనకి గంగోత్రికి చూసి ఇప్పుడు అల్లు అర్జున్ చూస్తే అసలు సంబంధమే ఉండదు. సో అదంతా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అల్లు అర్జున్ చాలా డిసిప్లిన్తో, చాలా కష్టం, హార్డ్ వర్క్తో వచ్చింది. అది ఊరికేం రాలేదు. అల్లు అర్జున్కి లాంచింగ్కి పనికొచ్చి ఉండొచ్చు, ఫెయిల్యూర్ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అదంతా హెల్ప్ చేశారు ఖచ్చితంగా. కానీ దాంతో అల్లు అర్జున్ ఈ స్థాయికి రాలేదు. దాంతోపాటు తను డిసిప్లిన్గా, ఫిజికల్గా ఇది కావడం, డ్యాన్స్ బాగా చేయడం, పెర్ఫార్మెన్స్ సైడ్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ నిరంతరం చేసుకుంటూ డిసిప్లిన్గా వెళ్తున్నాడు. ఎక్కడ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవడం, ఇవన్నీ వెళ్తున్నాడు. సో దాంతోపాటు ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా సోషల్ మీడియా, ఇప్పుడు ఇంతకుముందు సినిమాలకు ప్రమోషన్ అంటే ఓన్లీ న్యూస్ పేపర్లు ఉండేవి, తర్వాత టీవీలు వచ్చాయి, తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా మెయిన్ అయిపోయింది. ఎందుకంటే మేజర్ యంగ్ బ్యాచ్ అంతా కూడా సోషల్ మీడియాతో ఇదవుతారు. మనం ఇప్పుడు చూస్తే మన ఛానల్ ఇది చూస్తే మనకి 20 ఏజ్ గ్రూప్ నుంచి 54 ఏజ్ గ్రూప్ వరకు ఎక్కువ వ్యూయర్షిప్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందువల్ల యంగ్ బ్యాచ్ ఎక్కువ అవే చూస్తారు కాబట్టి సోషల్ మీడియా. రెండోది స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ అనేది ఇండియాలో దాదాపు 80-85% స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ ఉంది. అందువల్ల ఫోన్ వచ్చినాక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఎక్కువ. న్యూస్ పేపర్లు కూడా ఫోన్లోనే చూసుకుంటారు. కాబట్టి దాని మీద ఫోకస్ చేసి ఒక సిస్టమేటిక్గా ప్రమోట్ చేయాలి. ఇంతకుముందు కూడా పర్సనల్ పిఆర్ఓలు హీరోలకు ఉండేవాళ్ళు. ఎప్పుడు పూర్వకాల బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా పర్సనల్ పిఆర్ఓలను పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకునేవాడు వాళ్ళ పద్ధతిలో. అది ఎప్పుడూ ఒక అవసరమే, ప్రమోషన్ అనేది అవసరం. రెండోది నీకు ఒక రీసెర్చ్ చేసి నీ లాంగ్ టర్మ్లో ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటా రావాలి, ఏ సినిమాలకి ఎలా చేసుకుంటా రావాలి, ఇవన్నీ ఒక ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్ళాలి. రెండోది ఏంటంటే హీరోల మధ్య నెగిటివిటీ కూడా ఉంటుంది. అంటే ఆ హీరోకి మధ్య ఉండకపోవచ్చు, కానీ ఫ్యాన్స్కి మధ్య నెగిటివిటీ ఉంటుంది. ఒకప్పుడు కూడా నాగేశ్వరరావు ఫ్యాన్స్కి, రామారావు ఫ్యాన్స్కి మధ్య విపరీతంగా గొడవలు జరిగేవి. నేను కాళహస్తిలో ఇంటర్మీడియట్ చదివినప్పుడు కొట్టుకునేవాళ్ళు, అక్కడ గ్రూపులు వీధుల్లో కొట్టుకునేవాళ్ళు, గ్రూప్స్ అట్లా ఉండేవి. కాబట్టి ఇదేమి కొత్త విషయం కాదు. దీన్ని అల్లు అర్జున్ గ్రహించి తను ఒక మంచి టీం పెట్టుకున్నాడు, పిఆర్ టీంని. దాంట్లో సోషల్ మీడియాలో తను ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఏ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, సినిమాలు లేనప్పుడు ఏ విషయాలను ఎలా ప్రొజెక్ట్ చేయాలి, తన ఫ్యామిలీని వీళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఎట్లా తీసుకెళ్లాలనేది ప్లాన్డ్గా చేశాడు. అది వర్కౌట్ అయింది. కాబట్టి దాన్ని జనరలైజ్ చేసి ప్రభాస్కి అది అవసరం లేకపోవచ్చు. ప్రభాస్ జర్నీ వేరు, అల్లు అర్జున్ జర్నీ వేరు. అల్లు అర్జున్కి ఇది అవసరమైంది, అతను ప్లాన్ చేసుకున్నాడు. ప్రభాస్కి అవసరం కాల. ఎందుకంటే ప్రభాస్ సినిమాల నిర్మాతలే వాళ్ళే చేస్తారు ప్రభాస్ని ప్రమోషన్. ఎందుకంటే అతను అన్ని పెద్ద సినిమాలు కదా, బడ్జెట్ కూడా వాళ్ళకి పబ్లిసిటీ బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రభాస్కి కావాల్సినంత వాళ్ళే చేసేస్తారు. ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ చేయాల్సిన అవసరం ఏముంది, మొత్తం రాజమౌళి చేసేసాడు. అలాగా ఆయనకి అవసరం ఏర్పడలేదు ఆయన కెరీర్లో. అల్లు అర్జున్కి అవసరం ఏర్పడింది, అల్లు అర్జున్ చేసుకున్నాడు. నిజానికి అల్లు శిరీష్కి కూడా అవసరం. మనం బయట నుంచే ఆలోచిస్తే అల్లు శిరీష్కి కూడా ఒక ప్లాన్ తనకి. కాబట్టి తన పద్ధతిలో వెళ్తున్నాడు. నాకేమీ క్రేవింగ్ లేదు, నేను పెద్ద హీరో అయిపోవాలని లేదు, నాకు నచ్చిన సినిమాలు నేను చేసుకుంటానని తన లిమిటేషన్స్, తన పరిధి, ఇది ఆలోచించుకొని వెళ్తున్నాడు. అది కూడా ఏం తప్పు లేదు, తన ఇష్టం, అది తన ప్లాన్ తనది. అది తప్పని చెప్పడానికి మనం ఎవరు. కాబట్టి అతను వెళ్తున్నాడు. ఇక్కడ అల్లు అర్జున్ అతను అవమానించింది ఏం లేదు. ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి తనకి సూట్ అయ్యే ఒక థియరీని, ఎవడైనా కూడా తనకు సూట్ అయ్యే థియరీని ఎక్కడి నుంచో ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పుకుంటారు. మేము దీన్ని గుల్లపెలాస్ పని పేరు పెట్టాం. అంటే షెల్. మనం ఎప్పుడు ప్రతి మనిషి కూడా తను ఏం చెప్పదలుచుకుంటే దాన్ని సపోర్ట్ చేయడానికి వేరే థియరీని చెప్తారు. అందుకని మనకి నిదానమే ప్రధానం అని ఉంది, ఆలస్యం అమృతం విషయం అని ఉంటుంది. ఎవడికి తగిన కొటేషన్ వాడు వాడుకోవచ్చు. కాబట్టి అలాగా తన పర్సనల్ టీం ఎందుకు లేదని చెప్పుకోవడానికి, సమర్థించుకోవడానికి ప్రభాస్ ఎగ్జాంపుల్ శిరీష్ చెప్పాడు తప్ప అల్లు అర్జున్ అవమానించడము, అతన్ని తక్కువ చేయడం అనేది ఇతను చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.